హైడ్రాపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాజాగూడ బ్రాహ్మణకుంటలో అక్రమాల తొలగింపులో హైడ్రా వ్యవహరించిన తీరుపై తీవ్రంగా స్పందించింది. నోటీసులు జారీ చేసి కనీసం 24 గంటలు కూడా గడవక ముందే కూల్చివేతలు చేపట్టమేంటని అనాహం వ్యక్తం చేసింది. కూల్చివేతలపై హైడ్రా కమిషనర్కు గతంలో స్పష్టంగా చెప్పినప్పటికీ అదే విధంగా వ్యవహరిస్తున్నారని, ఇలాగే వ్యవహరిస్తే మరొకసారి కోర్టుకు పిలిపించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఎఫ్టీఎల్లో నిర్మాణాలు చేపట్టారంటూ కాజాగూడలో హైడ్రా ఈ రోజుకు నిర్మాణాలను కూల్చివేసింది. దీన్ని సవాల్ చేస్తూ మేకల అంజయ్య మరికొంతమంది హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ సందర్భంగా నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోపే కూల్చివేసినట్లు హైకోర్టు గుర్తించింది. 24 గంటలే సమయం ఇస్తే ఎలా? నోటీసులు జారీ చేసిన బాధితుల వివరణ తీసుకోకుండా కూల్చివేతలు ఎలా చేపడతారని హైకోర్టు ప్రశ్నించింది. అక్రమాల తొలగింపుకు సంబంధించి చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాలని హైడ్రాను ఆదేశించింది. మరోసారి నోటీసులు ఇచ్చి పిటిషనర్ వివరణ తీసుకున్నాక చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. Thank you.